జాతీయ మహాసభలలో రేపు ఐటీఐలో ఇంకెలాంటి సమస్యలు ఉన్నాయి, ఐటీఐ కాదు ఇంకా అనేక పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, అక్కడ అనేక పోరాటాలు మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ జాతీయ మహాసభలను జరుపుకోవడం జరుగుతుంది. దాంతో పాటుగా ఏదైతే అనేక యూనివర్సిటీలలో ఎస్ఎఫ్ఐ వాళ్ళ విజయకేతనం ఎగరేస్తుంది. మనకి ఇక్కడ ఎన్నికలు లేవు. వాస్తవంగా మనకు ఎన్నికలు ఉండాలి. ఎన్నికలు ఉంటే ఏం జరుగుతుందంటే మనలో పోటీతత్వం అనేది పెరగడంతో పాటుగా మనము ఏ విధంగా రేపు భవిష్యత్తులో లీడర్షిప్గా ఎదగాలనే అంశాలు మనకు అందించడం జరుగుతుంది. కానీ ఇవాళ ప్రభుత్వాలు అవి చేయడం లేదు. ఎన్నికలను నిర్వహించాలని చెప్పి దాంతోపాటుగా విద్యారంగంలో ఉన్న అనేక సమస్యల్ని ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఇప్పుడు ప్రధానంగా ఐటీఐలకు సంబంధించింది ఇవాళ హాస్టల్స్ లేని పరిస్థితి ఉంది. హాస్టల్స్ లేకపోవడంతో రెండవ మహాసభలు కేరళలో జరుగుతుంది. ఎందుకు ఈ విశిష్టత 3 సంవత్సరాలకు ఒకసారి జాతీయ మహాసభలు ఎందుకు జరుగుతుంటాయంటే మనము ఈ 3 సంవత్సరాల కాలంలో అనేక అంశాల మీద పోరాటాలు చేస్తున్నాం. ప్రధానంగా మన కాలేజీ అనుకుందాం. మన కాలేజీలో కొన్ని సమస్యలు ఉంటాయి. సోలార్ కావచ్చు, డీజిల్ మెకానిక్ కావచ్చు. ఇవాళ కనీసం కొన్ని పోస్టులను భర్తీ చేయకపోతే వాటిని భర్తీ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మనం పోరాటాలు చేస్తున్నాం. దాంతోపాటుగా డీజిల్ మెకానిక్లకు ఎక్విప్మెంట్స్ ఇవ్వాలని చెప్పి మనం పోరాటాలు చేస్తున్నాం. ఈ పోరాటాల అంశాలను రేపు జాతీయ మహాసభలో మనము అక్కడ చర్చించబోతున్నాము. చర్చించడమే కాకుండా రేపు భవిష్యత్తులో ఈ జాతీయ మహాసభలలో రేపు ఐటీఐలో ఇంకెలాంటి సమస్యలు ఉన్నాయి, ఐటీఐ కాదు ఇంకా అనేక పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, అక్కడ అనేక పోరాటాలు మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి